భగవత్ బంధువులారా, మీ యొక్క జాతక ప్రభావాలు విద్య, ఉద్యోగం, వివాహం, అన్యోన్యత, సంతానం, వ్యాపారం, విదేశీయానం, నరఘోష వంటి ఎటువంటి సమస్యలకైనా ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ శ్రీ శ్రీమద్ రామానుజ దత్తాత్రేయాచార్యులచే ఫోన్ ద్వారా పరిష్కార మార్గం మరియు మంత్రోపదేశం పొందండి. ప్రతిరోజు ఉదయం 8:30 మీరు చేయవలసిన ఫోన్ నంబర్ 24919555. మీ శ్రీచక్ర భక్తి ఛానల్లో. శ్రీచక్ర జ్యోతిషాలయ కార్యక్రమానికి స్వాగతం. సంపూర్ణ జాతకం, రెమెడీ, ఉచిత మంత్రోపదేశం తెలుసుకోవాలనుకుంటే ముందుగా గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయవలసిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్కి డైల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లైవ్ లో గురువుగారి దగ్గర మీ యొక్క జాతక వివరణ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు డైల్ చేయవలసిన నెంబర్ 0866249195 కి డైల్ చేసి లైవ్ లో గురువుగారి దగ్గర మీ యొక్క జాతక వివరణ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజు కొన్ని దైవిక పరమైన విశేషాల గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ గురుభ్యాం నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం నాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీరాజమాత్రే నమః. శ్రీచక్ర ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం కొన్ని భక్తిపూర్వకమైనటువంటి విశేషాలు, అంటే శివలింగాన్ని మన ఇంట్లో పెట్టి పూజాధికాలు చేసుకోవచ్చా అనే దాని గురించి, అలాగే చాలామంది గాయత్రి మంత్రం జపం మేము చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న సందేహాలకి ఆ ఒక్క సమాధానాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా మనం చాలామంది ప్రేక్షకుల్లో కొన్ని రకమైనటువంటి అపోహలు ఉన్నాయండి. దయచేసి ఈ యొక్క శ్రీచక్ర జ్యోతిష్యాలయ కార్యక్రమం. హలో హలో నమస్తే అమ్మ. పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. 22/2/1995 అమ్మా. అవునండి. సమయం అమ్మా? బుధవారం సాయంత్రం 6:05. సాయంత్రం 6:05. ఓకే అమ్మా. 22/2/1995 సాయంత్రం 6:05 అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప చదువుకుంటుంది, చదువులా చదువుతుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, తన లైఫ్ ఎలా ఉంటుంది? ఎన్ని గంటలకు పుట్టారండి? సాయంత్రం 6:05. అమ్మా, బుధవారం రోజున పుట్టారు. అనురాధ నక్షత్ర జాతకులు. ఈ యొక్క అనురాధ నక్షత్ర జాతకుల గురించి మీరు ఎటువంటి బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విద్య విషయంలో మంచి విద్య చదివే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. కాకి ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా వీరికి సంబంధించి కుజుడు, బుధుడు, శని కొంత ఇబ్బందికరమైనటువంటి పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొంత చిరాకు, విసుక్కోవడం, మాట అంటే పడకపోవడం, అలాగే విద్య విషయంలో కొంత శ్రద్ధ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ కార్యాటంకాలు, ఏదైనా తను చేయాలనుకున్న పనులకి కొన్ని కార్యాటంకాలు ఎదురయ్యి కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇది పెద్దగా మీరు భయపడాల్సిన పని, లేకపోతే మా అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఈ అమ్మాయికి మంచి విద్య, ఉద్యోగం, వివాహం ఉంది. సంతానం కూడా మంచి సంతానం కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ 3 గ్రహాల ప్రభావం వల్ల ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా కొంత మానసికంగా ఇటు ఇతర వ్యాపకాల మీద దృష్టి మళ్ళీ అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ 3 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయమ్మా. మ్యారేజ్ ఈవిడికి ఇప్పుడే మీరు ఇంకొక 2 సంవత్సరాల దాకా మీరు ఆలోచించద్దు. ఖచ్చితంగా ఈ పాపకి 2016 తర్వాత మీరు ఎటువంటి మ్యాచెస్ చూసినా కూడా మంచి భర్త లభించే అవకాశం ఉందమ్మా. ఇంకేం లేవమ్మా. ఈ 3 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేయించుకోండి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి అమ్మా, తెలియజేస్తాను.
గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయవలసిన నెంబర్ 8019330905, 8019330952 నెంబర్లకు డైల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆర్థిక పరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, వివాహ పరంగా కానివ్వండి. హలో, నమస్తే సార్. పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. పుట్టిన సమయం ఉదయం 9:45 9:45. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 2 నవంబర్ 1992. 2/11/1992 అండి. ఉదయం 9:45 అండి. అవునండి. సార్ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? చదువు, వివాహం, ఆరోగ్యం. 2/11/1992 ఉదయం 9:45. ఓకే అండి. సోమవారం రోజున పుట్టారు. శ్రవణ నక్షత్ర జాతకులు. ఈ పాప అండి బాబా? బాగుండి. ఓకే. బాబుకు సంబంధించి ప్రస్తుతం వివాహ రీత్యా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి కొంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతర వ్యాపకాల మీద దృష్టి కానివ్వండి, లేకపోతే ఆలోచన విధానం సరిగా లేకపోవడం, తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఉద్యోగ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు, అలాగే వివాహ పరంగా చూస్తే సంబంధాలు అనేవి రాకపోవడం, వచ్చినా కుదరకపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ బాబుకు సంబంధించి కుజ, రాహు, కేతువులండి. ఈ 3 గ్రహాలకి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ 3 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేయించుకుని చక్కగా ఒక 11 రోజులు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 ప్రదక్షిణలు చొప్పున చేయమనండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 5 మంగళవారాలు ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు చేసుకుని చక్కగా కందుల దానం ఇమ్మనండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఎటువంటి సమస్య ఉన్నా కూడా, అంటే ఇటు వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, సంతాన పరంగా కానివ్వండి, అన్యోన్యత పరంగా కానివ్వండి, లేకపోతే వ్యసనపరులైనటువంటి ఎవరికైనా ఎటువంటి సమస్య అయినా అండి. హలో హలో నమస్తే సార్. పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. 26/11/1980. తెల్లవారుజామున 4 గంటలకు సార్. 26/11/1980 ఉదయం 4 గంటలకు సార్. సార్ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? ఓకే అండి. శుక్రవారం రోజున పుట్టారు. రేవతి నక్షత్ర జాతకులు. కరెక్టేనండి? ఎన్ని గంటలకు పుట్టారు మీరు? ఉదయం 4 గంటలకు సార్. 26 సెప్టెంబర్ కాదు సార్, నవంబర్. 26 నవంబర్. 26/11/1980. ఓకే ఓకే. 26 నవంబర్ 1980. ఉదయం 4 గంటలకు అన్నారు కదా సార్ బుధవారం. పునర్వసు నక్షత్రం సార్. ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకి ఆర్థిక పరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఇటు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, వైవాహిక జీవిత పరంగా కానివ్వండి, లేకపోతే వివాహ రీత్యా కానివ్వండి కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. మీరు 2015 ఆగస్టు దాకా కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు ఏ పని కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. కొంత మానసికంగా చిరాకు, విసుగు, కోపం. ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా చేతికి వచ్చింది నోటి దాకా రాదు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా కూడా అధికారులతో ఒత్తిడి, కొంచెం మానసిక వేదన అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి కుజ, గురు, శని, కేతువు ఈ 4 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయవలసిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్లకు డైల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మామూలుగా ఎటువంటి సమస్యకైనా అండి. హలో 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 నమస్తే అమ్మ. పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. పుట్టిన సమయం వచ్చేసి జనవరి 4, 1954 అండి. జనవరి 4, 1954. 4/1/1954. అవునండి, మా ఫాదర్ది. సమయం అమ్మా? అదే రాశి నక్షత్రము ఎలా ఉంది అని. టైం ఏ టైం?
మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్? ఇదండి మార్నింగ్ అనుకుంటా. ఓకే అమ్మా, సోమవారం రోజున పుట్టారు వీరు. మూలా నక్షత్ర జాతకులు. వీరికి సంబంధించి కొంత ఆరోగ్యపరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత నమ్మిన వారి వల్ల మోసపోవడం కానివ్వండి, లేకపోతే ఆరోగ్య విషయంలో నరాలు, మోకాళ్ళు, నడుముకు సంబంధించి, అలాగే కొన్ని శిరస్సుకు సంబంధించిన బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కుజరాహుకేతువులకి సంబంధించి, అలాగే శనికి సంబంధించి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ చక్కగా దైవనామస్మరణం చేసుకుంటున్నట్లయితే కనుక వీరికి కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. వీరిది మూలా నక్షత్రం అండి. ఈ మూలా నక్షత్ర జాతకులకి ధనురాశి అండి. అవునండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎటువంటి సమస్యకైనా కూడా ఖచ్చితంగా మీకు మా దగ్గరికి వచ్చిన తర్వాత శ్రీచక్ర జ్యోతిష్యాలయంలో కన్సల్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు మంచి మంత్రాలను ఉపదేశం చేసి మీ యొక్క జాతక ప్రభావాలను తెలియజేయడం జరుగుతుంది. మీరు చేసుకునే మంత్రాలు నేను 10 రోజులు చదివేసిన తర్వాత నాకు ప్రభావాలు చూపించాలి అంటే కష్టం. హలో హలో, నమస్తే అమ్మా. పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. 13/3/67 అండి. 13/3/1967. అవునండి. సమయం అమ్మా? తెల్లవారుజాము 4:44 కండి. 13/3/1967 ఉదయం 4:44 అమ్మా. అవునండి. అమ్మా, రేవతి నక్షత్ర జాతకులు సోమవారం రోజు పుట్టారు. అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు వీరి గురించి? ఆరోగ్యం గురించి, వ్యాపారం చేస్తున్నారు, ఎలా చదువుతుంది? మా వ్యాపార విషయంలో వీరు చాలా మెళకువ వహించాలి. అందరినీ కూడా నమ్మడం కానివ్వండి, నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. వీరి చేతితో ఎవరికైనా రుణాలు ఇస్తే తిరిగి రావు. ఖచ్చితంగా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. వీరు మానసికంగా కానివ్వండి, మనోధైర్యాన్ని పెంచుకుని చక్కగా వ్యాపార సంస్థలో కొన్ని మెళకువలు పాటిస్తే గనక మంచి వ్యాపార వృద్ధి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కొంత మానసికంగా ఆందోళన, చిరాకు, విసుగు, కోపం, అలాగే ఇతరత్ర వ్యవహారాల్లో కానివ్వండి, గృహ సంబంధ వ్యవహారాల్లో కానివ్వండి కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచనలు, బెంగ, కొంత భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు కానివ్వండి కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరికి సంబంధించి కుజ, గురు, శని, రాహుకేతు ఈ 5 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి వ్యాపారం, అలాగే మంచి అన్యోన్యత, చక్కటి వ్యాపార వృద్ధిలో చక్కటి రుణాలు అనేవి లేకుండా చక్కగా వీరి జీవితాన్ని ఆనందమయంగా చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఎప్పటి నుంచి బాగుంటుందండి? వీరికి సంబంధించి ఇంకా సంవత్సరంన్నర పడుతుందమ్మా. ఈ 1 సంవత్సరంన్నర దాకా వీరి ప్రభావాలు ఇలాగే ఉంటాయి. ఈ ప్రభావాలు మనం తగ్గించుకోవాలి, కాస్త మనకి బాగుండాలనుకుంటే ఈ 5 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేసుకొని ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక నన్ను సంప్రదించండి, ఖచ్చితంగా మీకు తెలియజేస్తానమ్మా. గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 8019330952 8019330905 నెంబర్కి డైల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఏదైతే హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. మా తమ్ముడిదండి 88 సంవత్సరము 4వ నెల 12 తారీఖు సార్. 19/4/1988 కరెక్టే కదమ్మా? అవును సార్. సమయం అమ్మా? రాశి నక్షత్రం చెప్పండి సార్. సమయం ఉదయం పుట్టారా, సాయంత్రం పుట్టారా? 9:30 ఉదయం అండి. ఉదయం 9:40. ఉదయం అండి. 19/4/1988 ఉదయం 9 గంటలకి. ఇంతేనమ్మా? అవును సార్, అవును సార్. కృత్తికా నక్షత్ర జాతకులు వీరు మంగళవారం రోజున పుట్టారమ్మా. ఈ కృత్తికా నక్షత్ర జాతకులకి వృషభ రాశి వస్తుంది. అవునమ్మా, వృషభ రాశి వస్తుంది. వీరికి సంబంధించి కొంత కులికకాల సర్పదోషం అనేది ఉంది. వీరికి కులికకాల సర్పదోషం అమ్మ స్పర్శలో ఉంది. వీరికి సంబంధించి కొంత ఆరోగ్య విషయంలో మానసికంగా కానివ్వండి, కొంత శారీరకంగా కానివ్వండి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే కొంత చిరాకు, విసుగు, కోపంగానే ఏ పని కలిసి రాకపోవడం కానివ్వండి, కొంత ఇంట్లో పెద్దవాళ్ళ చేత మాట పడడం కానివ్వండి, ఇతరత్ర ప్రతి వ్యవహారాల్లో కూడా
ఇటు వివాహానికి సంబంధించి లేకపోతే వైవాహిక జీవితానికి సంబంధించి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరికి సంబంధించి ఈ యొక్క కులికకాల సర్ప స్పర్శ దోష నివారణకై మీరు చేయించుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందండి. మీరు ఇంకా వివరాలు కావాలనుకుంటే కనుక నన్ను సంప్రదించండి అమ్మా. ఖచ్చితంగా మనం ఏదైతే మంత్రాలు దైవికపరమైనటువంటి మంత్రాలు మిమ్మల్ని ఉపదేశించుకోమని చెప్పామో ఖచ్చితంగా నియమానుసారం మీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఏదైతే మండలం రోజులు మేము ఇచ్చినటువంటి మంత్రాన్ని గనక మీరు జపం చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా. హలో హలో నమస్తే సార్, పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. ఏప్రిల్ 2వ తారీఖు అండి. ఏప్రిల్ 2 11:35 సార్. ఏప్రిల్ 2 ఇయర్ చెప్పలేదు సార్. 11:15 సంవత్సరం అండి. సంవత్సరం 16వ సంవత్సరం అండి. 2/4/1980 1990 ఇయర్ చెప్పండి అంటున్నా. 1997. 2/4/1997 కరెక్టే కదా సార్? కరెక్ట్. ఉదయం 11:15 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? బాబు ఆరోగ్యం గురించి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులండి, బుధవారం రోజున పుట్టారు. ఈ యొక్క జాతకులకి ఒక 41 రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు చేయించండి. ఒక మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించండి. అలాగే కొంత కుదుడికి సంబంధించిన మంగళవారం రోజున కందులు దానం చేయండి. మంచి ఆరోగ్యం అలాగే మంచి భవిష్యత్తు ఉంటుందండి. మంగళవారం రోజున కుజుడికి సంబంధించి కందులు దానం చేయించండి. ఒక మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేయించండి. 41 రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చుట్టూ 24 ప్రదక్షిణలు చొప్పున తిరగమని చెప్పండి. మంచి ఫలితాలు ఉంటాయి. గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 8019330952 8019330905 నెంబర్కి డైల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో నమస్తే అమ్మా, పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. 31/5/73 31/5/1973 సమయం అమ్మా రాత్రి 2:30 అర్ధరాత్రి. 31/5/1973 రాత్రి 2:30 అమ్మా. అవును సార్. అంటే బుధవారం రాత్రి గురువారం రాత్రి అమ్మా. గురువారం రాత్రి. గురువారం రాత్రి అంటే అమావాస్యకి వెళ్ళి వచ్చేయండి. రోహిణీ నక్షత్ర జాతకులు వీరు. ఈ యొక్క రోహిణీ నక్షత్ర జాతకుల గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్ ఎలా ఉంది ఏంటి? ఖచ్చితంగా కొంత అస్తవ్యస్తంగా ఉందమ్మా. కొంత మానసికంగా కానివ్వండి, చిరాకు, విసుగు, కోపం, ఆలోచన విధానం సరిగా లేకపోవడం, తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అలాగే ఆర్థిక పరంగా కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అపాత్రదానాలు కానివ్వండి, లేకపోతే మీ చేతుల ద్వారా ఎవరికైతే మధ్యవర్తిత్వం ఉండి ఏదైనా వస్తు విషయంలో కానివ్వండి, గృహ విషయంలో కానివ్వండి మధ్యవర్తిత్వాలు నిర్వహించినా, అలాగే మీ చేతితో ఎవరికైనా ధన సహాయం చేసినా కూడా ఖచ్చితంగా తిరిగి రాకపోగా మీకే సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. వీరికి అయిన వారి దగ్గర నుంచే ఎక్కువగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బయట వారి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అపాత్రదానం పనికిరాదు. మంచికి పోతే చెడు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తగ్గడం, మాటా పట్టింపులు, సంతాన విషయంలో ఇబ్బందులు, అలాగే ఏ పనైనా కూడా అనుకున్న పని చేద్దాక వచ్చింది నోటి దాకా రాదు. కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయమ్మా. వీరికి సంబంధించి 5 గ్రహాలకు సంబంధించి రవి, కుజుడు, శని, రాహుకేతువులండి. ఈ యొక్క 5 గ్రహాల ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలోనూ, వాహనాలు నడిపేటప్పుడును, ఇతరత్ర ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఖచ్చితంగా ఈ 5 గ్రహాలకు సంబంధించిన రెమెడీ చేయించుకోండి. 2015 మే నుంచి వీరికి మంచి దారి కనబడే అవకాశం ఎక్కువగా ఉందమ్మా. ఈ లోపల మీరు ఈ యొక్క 5 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేయించుకోండి. ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. అలాగే ఇప్పుడు మీకు ఉపదేశించినటువంటి మంత్రాన్ని నియమానుసారంగా ఖచ్చితంగా మీరు ఒక మండలం రోజులు అలా మీరు కనుక చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందండి. మీరు వారం రోజులు చేసి, 10 రోజులు చేసి, 15 రోజులు చేసి గురువు గారు ఇంకా నాకు ఎటువంటి ప్రభావం లేదు అంటే అది ఉండదండి. ఎందుకంటే మీరు ఎటువంటి కోరిక కోరవద్దు.
మీరు చేసే మంత్రాన్ని ఎటువంటి కోరిక లేకుండా చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రభావం ఉంటుంది. హలో హలో నమస్తే అమ్మా, పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. 1994 1994 2 మార్చ్ 2 మార్చ్ బుధవారం ఉదయం 6 గంటల సమయంలో. 2/3/1994 ఉదయం 6 గంటలకమ్మా. దేని గురించి బాగుందండి పేరు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఒక నిమిషం. అమ్మ, దేని గురించి? వివాహం గురించి అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. మా ఫోన్ ఎన్ని గంటలకు అన్నారండి? 2 మళ్ళీ ఉదయం 6 గంటలకు. మా బుధవారం రోజున పుట్టారు స్వాతి నక్షత్ర జాతకులు. అవును సార్. ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులకి అన్ని విధాలుగా కూడా కొంత అనుకూల కాలం. వివాహ ప్రయత్నాలు చేయండి. వివాహ సంబంధాలు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 2015లోనే ఇప్పుడు సంబంధాలు చూసినా కూడా 2015లో మీరు వివాహం చేయడానికి మంచి కాలం. అలాగే ఆ అమ్మాయికి సంబంధించి ఏ పనైనా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగల జాతకురాలు. కొంత ఇంట్లో చిరాకు విసుగు ప్రదర్శిస్తున్నా, మాట వినకపోయినా కానీ మీరు ఎటువంటి ఇబ్బంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరు మాత్రం కొంత ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచి భవిష్యత్తు వీరికి ఉంది. ఆరోగ్య విషయం కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, అన్నీ కూడా బాగున్నాయమ్మా. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 8019330952 8019330905 నెంబర్లకు డైల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ యొక్క మంత్రాన్ని మనం ఏదైతే చదువుతున్నామో. హలో హలో నమస్తే అమ్మా, పుట్టిన సమయం తేదీ చెప్పండి అమ్మా. 31వ తారీఖు అండి, 30 డిసెంబరు 1981. 31 డిసెంబరా? అవునండి, 1981. సమయం అమ్మా? సమయం మధ్యాహ్నం 12 అండి. అంటే 4 నెలలు అయిందండి, ఇంట్లో వెళ్ళిపోయాడు. అసలు వస్తాడా రాడా అని చెప్పి. ఎన్ని గంటలు పుట్టారండి? మధ్యాహ్నం 12 గంటలకు సార్. ఓకే అమ్మా, పంచమి గురువారం రోజున పుట్టారు. శతభిష నక్షత్ర జాతకులు వీళ్ళు. వీళ్ళకి ప్రస్తుతం మనసు స్థిమితం ఉండదమ్మా. ఎందుకంటే కాస్త ఆలోచన విధానం సరిగా లేకపోవడం, తీసుకునే నిర్ణయాలు సరైనవి కాదు, కొంత దుడుకుతనం, కొంత మానసికంగా మనస్థిమితం అనేది లేకపోగా, ప్లస్ ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి. అలాగే వీరికి సంబంధించిన వివాహ విషయంలో కానివ్వండి, వైవాహిక జీవితంలో కానివ్వండి కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎవరి మాట వినకపోవడం, మాట అంటే పడరు, కొంత చిరాకు విసుగు కోపం, అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి. కొంచెం అదీగాక వీరికి సున్నితమైనటువంటి మనస్తత్వం ఉండడం వల్ల ఏదైనా మాట అంటే అసలు పడరండి. ప్లస్ వీరు ఏంటంటే ఏదైనా అనుకున్నది వెంటనే చేసేస్తారు. వీరికి సంబంధించిన కొన్ని గ్రహాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కొంత జాగ్రత్త పడాలి. అలాగే స్నేహితుల విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరికి సంబంధించి కొంత ఇబ్బంది ఎక్కువగా ఉందనే చెప్పాలి. వీరు ఖచ్చితంగా మీకు ఇంటికి తిరిగి రావడం జరుగుతుందమ్మా. ఒక్క 11 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో చక్కగా ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు చేయండి. వీరికి వివాహం అయితే వారి భార్య చేయొచ్చు, లేదా తల్లిగా మీరు చేయవచ్చు. ఈ యొక్క 11 రోజులు గనక ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని రాసుకోండి. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని 11 రోజులు గనక ప్రదక్షిణ పూర్వక నమస్కారాలతో చేస్తే ఎక్కడ ఉన్నా కూడా 11 రోజుల్లో మీ ఇంట్లో ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఉన్న తర్వాత మీరు చేయాల్సిందల్లా ముందుగా చక్కగా అతనికి సంబంధించిన రెమెడీస్ చేయించుకుంటే అతని జీవితం మంచి ఉన్నత స్థాయి జీవితంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 8019330952 8019330905 నెంబర్కి డైల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది కూడా మనస్సులో కోరిక పెట్టుకుంటూ. హలో హలో నమస్తే అండి, పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. పుట్టింది జూన్ 26 అండి. జూన్ 26. టైం వచ్చేసి జూన్ 26 1989. 1989. టైం వచ్చేసి 12 నుంచి 1 లోపు ఉదయం సార్. ఉదయానండి సార్ 26/6/1989 సార్. అవునండి. ఉదయం 12 గంటల నుంచి 1 గంట లోపు సార్. అవునండి.
సోమవారం రోజు పుట్టారండి మీరు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు. ఓకే. ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? సంతానం గురించి అండి. ఓకే. మీకు వివాహం ఏ సమయంలో ఎప్పుడైందో చెప్పగలరా మీరు? ఫిబ్రవరి 2, 2012 అండి. ఏ టైం అండి? టైం వచ్చేసి రాత్రి 8 గంటలండి. ఓకే, రాత్రి 8 గంటలకి ఫిబ్రవరి 12, 2012. ఫిబ్రవరి 2. ఓకే, ఫిబ్రవరి 2, 2012 రాత్రి 8 గంటలకి. అవునండి. ఖచ్చితంగా అండి మీకు సంతాన యోగం ఉంది. కాకపోతే కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఆవిడ మీ ధర్మపత్ని అయినటువంటి వారికి 1, 2, 3 నెలలు అలా నిలబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత వీరికి ఈ పూర్తిగా నిలబడడం కోసం కొంత దైవికపరమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీ ఇద్దరికి ఆరోగ్యపరంగా గనక పూర్తిగా బాగున్నట్లయితే మంచి సంతానానికి సంబంధించిన మంత్రాలు మీకు ఉపదేశించడం జరుగుతుంది. ఒక 41 రోజు గనక మీ దంపతులు ఇద్దరూ కష్టపడితే ఖచ్చితంగా మీరు 3వ నెలలో మీకు మంచి శుభవార్త అలాగే మంచి సంతానాన్ని కలిగే అవకాశం ఉంటుంది. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్స్ అలాగే మీ వివాహం అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు నాకు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అవి మీకు సంతాన విషయంలో గనక పూర్తిగా మేము కష్టపడి మేము 41 రోజు చేసుకుంటాం అనుకుంటే గనక ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. మంచి మంత్రోపదేశం చేసి నేను ఖచ్చితంగా మీకు సంతానం కలిగే విధంగా భగవంతుని ప్రార్థిస్తాను. అలాగే ఏదైనా మంత్రం మనం 10 రోజులు 15 రోజులు చదివి నాకు రావాలంటే కుదరదండి. ఖచ్చితంగా మీరు కోరిక లేకుండా పూర్తిగా ఏకాగ్రతతో మీకున్నటువంటి సమస్య భగవంతుడికి తెలియంది కాదు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా నిష్టగా శ్రద్ధగా ఆ ఒక్క మండలం రోజులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. హలో సార్ నమస్తే. నమస్తే సార్, పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. నా వచ్చి ఏప్రిల్ 29. ఏప్రిల్ 29. ఏప్రిల్ 29, 1981 అండి. ఓకే. టైం సార్? 9:45 అండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్? మార్నింగ్. ఓకే. 29/4/1981 సార్. అవునండి. మార్నింగ్ 9:45 సార్. బుధవారం పుట్టారండి. శతభిష నక్షత్ర జాతకులు. అవునండి. మంచి జాతకులు మీరు. మీకు మంచి యోగకాలం ఉంది. కాస్త మీరు చేసే పనుల్లో కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, వివాహ ప్రయత్నంలో కూడా అంతా కూడా సక్రమంగా ఉంది. కాకపోతే ఒక సంతాన విషయంలోనే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీ స్వతహాగా మీ సొంత నిర్ణయాలకి పోకుండా వివాహం అయిన తర్వాత మీ శ్రీమతి సలహాలు కానివ్వండి, వివాహం కాకపోతే మీ తల్లిదండ్రుల యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే మీరు మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కానివ్వండి, అపాత్ర దానాలు కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి కొంత జాగ్రత్త పడాలి. మీరు ప్రతిదానికి కూడా ఏముందిలే ఏమవుతుందిలే ఇదే కదా పోయింది అని అనుకుంటే అదే పోయింది కాస్త చాలా ఎక్కువగా పెరిగి మిమ్మల్ని ఇబ్బందిగా పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ స్నేహితుల విషయంలో కానివ్వండి, బంధుమిత్రుల విషయాల్లో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి పని కూడా మీరు ఏకాగ్రతగా ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ తో గనక చేస్తే గనక ఖచ్చితంగా మీరు విజయాన్ని పొంది మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుందండి. ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు ఉండకూడదు. గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8019330952, 8019330905 నంబర్లకు డయల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో నివాస స్థలంలో మనం ఉండే గృహస్థుని ఇంట్లో గనక శివలింగం పెట్టుకోవచ్చా అనుకుంటే. హలో హలో నమస్తే సార్, పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. 3/1/1977. 3/1/1977 సార్. అవును సార్. సమయం సార్? సమయం ఉదయం 3:30 ఆ టైంలో పుట్టానండి. ఎర్లీ మార్నింగ్ సార్. 3/1/1977 ఉదయం 3:30 సార్. అవును సార్. సార్ మీరు సోమవారం రోజున పుట్టారండి. సోమవారం రోజున పుట్టారు. అవును సార్. రోహిణి నక్షత్ర జాతకులు. అవును సార్. మీకు ప్రస్తుతం ఆర్థిక విషయంలో
అలాగే మానసిక విషయంలో కొంత ఇబ్బందులు అధికంగా ఉన్నాయండి. మీరు ఆర్థిక పరంగా ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండి అలాగే నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే మీకు మానసికంగా కొంత ఆందోళన ఉందండి. అది భవిష్యత్ రీత్యా పిల్లల గురించి కానివ్వండి, లేకపోతే వ్యాపార పరంగా కానివ్వండి, లేకపోతే ఇతరమైనటువంటి వ్యవహారాల గురించి కానివ్వండి, మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది. మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పని కూడా కలిసి లేకపోవడం, చేతికొచ్చింది నోటి దాకా రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబపరమైనటువంటి కొంత చింత కూడా మీ మనసులో ఉంది. అది ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దీనివల్ల కొంత మానసికంగా కుంగిపోవడం కానివ్వండి, ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కానివ్వండి, ఎవరికైనా మన బాధ చెప్పుకుందామని మీరు వెళ్ళినా కూడా ఎదుటివారి బాధలు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ బాధలకి వీరికి మన బాధలు చెప్పుకోవడం ఎందుకనే భావన మీలో ఉంటుంది. ఖచ్చితంగా మీకు సంబంధించి 2015లో మంచి రోజులు వచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజ, గురు, రాహుకేతులండి. ఈ 4 గ్రహాలకి సంబంధించిన రెమెడీ చేయించండి. మీరు దిగ్విజయంగా మీ జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటు కుటుంబ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మీరు సక్సెస్ఫుల్ గా మంచి ఉన్నతమైనటువంటి హోదాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. గృహస్థుని ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే చేసుకునేటటువంటి నర్మదా పూజ, ధూప దీప నైవేద్యాలు చేస్తూ ఉండాలి. అంటే నర్మదా నది యొక్క పూజ, ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఉండాలి. హలో హలో, నమస్తే సార్. పుట్టిన సమయం తేదీ చెప్పండి సార్. నమస్తే సార్ హలో, మా బాబు పేరు తారక మణికంఠ అండి. అతను నవంబర్ 7వ తారీఖు పుట్టాడు. 7 నవంబర్ 91. 1991 ఉదయం 10. ఉదయం 10 గంటలు 10 గంటలకి. 7/11/1991 ఉదయం 10 గంటలకి సార్. అవునండి. అమ్మా, వీరు గురువారం రోజున పుట్టారు. విశాఖ నక్షత్ర జాతకులు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? విశాఖ నక్షత్ర జాతకులు బాబు ఎడ్యుకేషన్ అది ఎలా ఉంటుంది ఏంటి అని. మంచి చదువు చదువుతాడమ్మా. ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి సందర్భంలో వీరికి ఇతర వ్యాపకాల మీదకి దృష్టి ఎక్కువగా ఉంటుందమ్మా. కొంత విద్య విషయంలో చదువుతున్నా కూడా మర్చిపోయే అవకాశం, శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. స్నేహితులను తగ్గించుకోమనండి. వాహనాలు అవి చెప్పేదమ్మా. ఇవి ఇతర వ్యాపకాల మీద దృష్టి మరడం వల్ల, అదీగాక వాహనాలు నడిపేటప్పుడు స్నేహితుల వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం గనక వీరి లైఫ్ లైన్ ని జాగ్రత్తగా గనక వీరు యూజ్ చేసుకుంటే మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, మంచి వివాహం, మంచి ఇది ఉంటుందండి. ఇప్పుడు గనక వీరు ఏమాత్రం దోవ తప్పితే కొంత ఇబ్బందులకి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు ప్రేమ వ్యవహారాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర స్నేహితుల వల్ల ఇతర వ్యాపకాలు కానివ్వండి, కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. వీరికి సంబంధించి బుధ, శని, రాహుకేతువులండి. ఈ బుధుడికి సంబంధించి, శనికి సంబంధించి, రాహుకేతువులకు సంబంధించి కొంత ఇబ్బంది ఉండడం వల్ల వీరు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా వీరికి సంబంధించి రెమెడీస్ కనుక మీరు చేయించుకున్నట్లయితే బాబు మంచి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి అమ్మా. ఈ రోజు చాలా మంది ప్రేక్షకులకి గురువు గారు జ్యోతిష్యంతో పాటు రెమెడీస్ కూడా అందించారు. అదేవిధంగా గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 8019330905, 8019330952 నెంబర్లకు డైల్ చేసి సంపూర్ణ జాతకం, రెమెడీ, ఉచిత మంత్రోపదేశం గురుగారిని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క శివాలయంలో మనం ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చండి. దీనికి సంబంధించి నర్మదా పూజ, అలాగే ధూపదీప నైవేద్యాలు చేసుకుంటూ వీలైనంత మటుకు పూజా సమయంలో గంగాజలాన్ని ఉపయోగిస్తూ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. సంకల్యాణం కరోతి చేసేవాడు, అలాగే సంకరోతి ఇది శంకరః అంటూ త్వరగా అంత తేలిగ్గా ప్రసన్నం అయ్యే కోరికలు తీర్చేవాడు ఈ శంకరుడు అండి. ఖచ్చితంగా మీరు చేసుకునేటట్టయితే పరిశుభ్రంగా గృహాన్ని ఉంచుకుని చక్కగా మీరు యొక్క అభిషేక, అర్చన, ధూపదీప నైవేద్యాలు కనుక చేసుకుంటున్నట్లయితే శంకరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. మీ యొక్క
పూర్తి ప్రభావాలు ఏమున్నా కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడు తీర్చే అవకాశం ఉంది. మనం చేసుకునేది ఒక అడుగు వెనక మనం ముందుకు వేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి 10 అడుగులు వేసేందుకు దారి చూపిస్తాడండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా ముందు దైవ చింతన అనేది లేకపోతే మీరు ఏ పనిలో కూడా కార్యసిద్ధి పొందలేరు. దయచేసి భగవంతుడిని మర్చిపోకండి. భగవంతుడి అనుగ్రహాన్ని గనక మనకు ఉంటే ఏ కార్యాన్నైనా మనం దిగ్విజయంగా పూర్తి చేయొచ్చు. మధ్యలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ కూడా తులప్రాయం లాంటివి, మబ్బు వీడినట్లన్నీ కూడా వీడిపోతూ ఉంటాయి. భగవంతుడి నామాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. మీరు చేసుకునే భగవత్ సేవే మీకు మంచి పుణ్య మార్గానికి దారి చూపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా దైవార్చన, ధూపదీప నైవేద్యాలు, అలాగే ప్రదక్షిణ పూర్వక నమస్కారాలు చేసుకోండి. మీకు ఉన్నటువంటి గ్రహాల ప్రభావాన్ని తొలగించుకుని దేవుడి కృపకు పాత్రలు కండి. ఇది ఈనాటి శ్రీచక్ర జ్యోతిషాలయ కార్యక్రమం. రేపటి శ్రీచక్ర జ్యోతిషాలయ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవత్ బంధువులారా, మీ యొక్క జాతక ప్రభావాలు విద్య, ఉద్యోగం, వివాహం, అన్యోన్యత, సంతానం, వ్యాపారం, విదేశీయానం, నరఘోష వంటి ఎటువంటి సమస్యలకైనా ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ శ్రీ శ్రీమద్ రామానుజ దత్తాత్రేయాచార్యులచే ఫోన్ ద్వారా పరిష్కార మార్గం మరియు మంత్రోపదేశం పొందండి. ప్రతిరోజు ఉదయం 8:30 మీరు చేయవలసిన ఫోన్ నంబర్ 24919555. మీ శ్రీచక్ర భక్తి ఛానల్లో.